యాక్చువల్‌గా ఇండియాలో ఎన్నో రకాల మిస్టరీస్ అయితే ఉన్నాయి. నిజానికి ఒక మాటలో చెప్పాలంటే ఇండియానే ఒక మిస్టీరియస్ కంట్రీ. దీంట్లో మైథాలజీ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇండియా చాలా పెద్దది. ఇండియాలో ఎన్నో రకాల కల్చర్స్ అయితే ఉన్నాయి. ఎన్నో వింత వింత కథలైతే కూడా ఉంటాయి. అయితే ఇండియాలో కొన్ని మిస్టరీస్ అయితే ఉన్నాయి. వాటికి ఇప్పటివరకు ఈవెన్ శాస్త్రవేత్తలు కూడా జవాబైతే చెప్పలేకపోతున్నారు. ఎందుకని అవి అలా జరుగుతున్నాయి? ఎందుకని అండ్ ఇప్పటికీ అలా జరుగుతూనే ఉన్నాయి? ఎందుకు ఒకప్పుడు అలా జరిగాయి? ఇలాంటి వాటికి దేనికి కూడా వాళ్ళ దగ్గర జవాబైతే లేదు. సో అలాగా ఇండియాలో ఉన్న కొన్ని అద్భుతమైన మిస్టరీస్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 10, ద విలేజ్ ఆఫ్ ట్విన్స్. యాక్చువల్గా ఈ విలేజ్ అనేది కేరళలోని కోడిని అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. అండ్ ఇదేమీ అంత పెద్ద సీక్రెట్ విలేజ్ ఏమీ కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ విలేజ్ గురించి ఎంతో మందికి తెలుసు. ఈ విలేజ్ చాలా పాపులర్ కూడా. ఈ విలేజ్ దేనికి పాపులర్ అంటే ఈ విలేజ్లో ఉన్న ట్విన్స్ కౌంట్కి కోడినిలో సుమారుగా 2000కి పైగా ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. అయితే ఆ 2000 ఫ్యామిలీస్లో 250 సెట్స్ ఆఫ్ ట్విన్స్ ఉన్నారంట. అంటే 500 మంది కవల పిల్లలు ఉన్నారంట. బట్ కొంతమంది చెప్పేది ఏంటంటే 250 అనేది జస్ట్ అఫీషియల్గా అని, కానీ అన్అఫీషియల్గా 350 సెట్స్ ఆఫ్ ట్విన్స్ ఉన్నారంట. అంటే 700 మంది కవల పిల్లలు ఉన్నారంట ఆ ప్రాంతంలో అన్అఫీషియల్గా. అండ్ ఇదే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అండ్ ప్రతి ఏడాది ఈ కవల పిల్లల యొక్క సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది. ఎందుకనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఇండియాలో చాలా ప్రాంతాలలో కవల పిల్లలు అయితే పుడుతూ వస్తారు. కానీ ఇండియాలో ప్రతి 1000 మందిలో కేవలం 4 మాత్రమే కవల పిల్లలుగా పుట్టే అవకాశం అయితే ఉంటుంది. కానీ కేరళలో ఉన్న ఈ కొడిని విలేజ్లో మాత్రం ప్రతి 1000 మందిలో 45 మంది కవల పిల్లలు అయితే పుడుతున్నారంట. ఈవెన్ ఆ ప్రాంతంలో ఉన్న డాక్టర్స్కి కూడా ఎందుకని ఇలా జరుగుతుందనే దాని మీద అసలు ఎటువంటి క్లారిటీ లేదు. ఆ ప్రాంతానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు వెళ్ళి ఆ ప్రాంతం గురించి డీటెయిల్గా స్టడీ చేశారు. బట్ వాళ్ళకు కూడా ఎటువంటి క్లారిటీ కూడా రాలేదు ఇప్పటి వరకు. వాళ్ళు చెప్పేది ఏంటంటే బహుశా వాళ్ళు తినే ఫుడ్ వల్ల కావచ్చు, లేదంటే వాళ్ళు చేసే పనుల వల్ల కావచ్చు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అనేవి వేరే వాళ్ళతో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నాయని. సో బహుశా ఈ కారణంతోనే వీళ్ళకి కవల పిల్లలు ఎక్కువగా పుడుతూ ఉండొచ్చని చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది మిస్టీరియస్ విలేజ్లో ఇది కూడా ఒకటి. నెంబర్ 9, ద జోధ్పూర్ బూమ్. డిసెంబర్ 18, 2012 జోధ్పూర్లో నివసిస్తున్న ప్రజలందరూ కూడా సడన్గా ఒక భారీ శబ్దాన్ని అయితే విన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి కూడా అర్థం కాలేదు. కానీ ఆ శబ్దం ఎలా ఉందంటే ఆకాశాన్ని ఎవరో చీల్చుతున్నారా అన్నట్టుగా వినిపించింది ఆ శబ్దం. అండ్ అంతేకాకుండా ఒక ఏరోప్లేన్ సౌండ్ యొక్క స్పీడ్ని బ్రేక్ చేస్తూ ఒక సోనిక్ బూమ్ని క్రియేట్ చేస్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపించిందంట ఆ శబ్దం విన్న వాళ్ళకి. అయితే అది నేచర్ నుంచి వచ్చినట్టుగానే అనిపించిందంట. కానీ ఏదో ఒక భారీ ఎక్స్ప్లోషన్ కారణంగా వినిపించినట్టుగా అనిపించిందంట. సో చాలామంది అసలు ఏం జరిగిందో అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. అండ్ చాలామంది ఇళ్లలోంచి బయటకు వచ్చేసి ఆ ప్రాంతంలో ఏదైనా ఒక విమానం ఎగురుతోందేమో అని చూడడం కూడా మొదలుపెట్టారు. కానీ ఎవరికి కూడా ఏమీ కనిపించలేదు. ఆ తర్వాత చేసిన స్టడీస్లో కూడా తేలింది ఏంటంటే ఆ ప్రాంతంలో ఎటువంటి విమానం ఎగరలేదు, ఎటువంటి ఎక్స్ప్లోషన్స్ కూడా జరగలేదు. సో జోధ్పూర్ భూమి అనేది అసలు ఎటు నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది అయితే ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అయితే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది ఏ నెలలో అయితే వచ్చిందో ఆ నెలలో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ఇటువంటి అన్ఎక్స్ప్లెయిన్డ్ బూమ్స్ అనేవి వినిపించాయి. యునైటెడ్ కింగ్డమ్ నుంచి టెక్సాస్ వరకు చాలా ప్రాంతాలలో అయితే వినిపించాయి. అండ్ కొన్ని వారాల పాటు కంటిన్యూస్గా వినిపించాయి. అండ్ మధ్య మధ్యలో కొన్నిసార్లు ఈ శబ్దాలతో పాటు వింతైన గ్రీన్ లైట్ కూడా కనిపించేదంట. కొన్ని ప్రాంతాలలో విమానాలు ఎగురుతున్నట్టుగా అనుమానం అనేది కలిగినప్పటికీ కొన్ని ప్రాంతాలలో అయితే అసలు ఎటువంటి ఎయిర్ ఫోర్స్ టెస్టింగ్ జరగలేదు, ఎటువంటి విమానము కూడా ఎగరలేదు. బట్ అయినప్పటికీ కూడా అటువంటి వింతైన శబ్దాలు వినిపించేవంట. సో ఒక డౌట్ అయితే శాస్త్రవేత్తలలో కలిగింది. అదేంటంటే జోధ్పూర్లో వినిపించిన ఆ శబ్దం, యునైటెడ్ కింగ్డమ్లో వినిపించిన ఆ శబ్దం, టెక్సాస్లో వినిపించిన ఆ శబ్దం, ఈ మూడింటికి ఏదైనా కనెక్షన్ ఉందా? ఈ మూడు ఒకదాని వల్లే రిలీజ్ అయ్యాయా? ఏదైనా కోఇన్సిడెన్స్ ఉందా? ఏమో ఇప్పటివరకు కూడా ఆ ప్రశ్నకి జవాబు అయితే దొరకలేదు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 8, ద 9 అన్నోన్ మెన్. ఈ 9 అన్నోన్ మెన్ అనేది ఇండియాకి చెందిన ఒక ఇల్యూమినాటి వంటిది. ఇది చాలా కరేజియస్ గ్రూపు అండ్ అంతేకాకుండా చాలా మిస్టీరియస్ గ్రూపు.
కొన్ని చరిత్ర పుస్తకాల ప్రకారం ఈ పవర్ఫుల్ సీక్రెట్ సొసైటీని క్రియేట్ చేసింది అశోక చక్రవర్తి. ఆయన దీన్ని క్రియేట్ చేసింది క్రీస్తు పూర్వం 273 సంవత్సరంలో. యాక్చువల్గా ఆ సంవత్సరానికి ముందు ఆయనకి ఒక యుద్ధం అనేది జరిగింది. కానీ ఆ యుద్ధంలో ఆయన మనుషులు సుమారుగా 1,00,000 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. సో అప్పుడే ఆయన ఈ గ్రూప్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ గ్రూప్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి అంటే ఆ రాజ్యం యొక్క ఇన్ఫర్మేషన్ని చాలా సీక్రెట్గా కాపాడడం. యాక్చువల్గా అంతకుముందు జరిగిన యుద్ధంలో అశోక చక్రవర్తి యొక్క రాజ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం వల్లే వాళ్ళు ఓడిపోయారు, ఇంతమందిని కోల్పోయారని చెప్పి అశోక చక్రవర్తి బలంగా నమ్మాడు. సో అందుకనే రాజ్యం యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అసలు బయటకు వెళ్ళకూడదు, వేరే వాళ్ళ చేతిలో పడకూడదన్న ఉద్దేశంతో ఇటువంటి ఒక సీక్రెట్ సొసైటీని అయితే నిర్మించడం జరిగింది. ఈ సీక్రెట్ సొసైటీలో ఉన్న 9 మంది కూడా వేరు వేరు పుస్తకాలను పట్టుకుంటారు. వాటిని బుక్ ఆఫ్ నాలెడ్జ్ అని పిలుస్తూ ఉంటారు. ఆ బుక్స్ అనేవి ప్రోపగాండా నుంచి మైక్రోబయాలజీ వరకు వేరు వేరు విభాగాలలో ఉంటాయంట. అండ్ ఈవెన్ కొంతమంది చెప్పేది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలలో యాంటీ గ్రావిటీ గురించి, టైం ట్రావెల్ గురించి కూడా ఉంటుందంట. అండ్ ఈ పుస్తకాల నుంచి బయటికి లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే మార్షల్ ఆర్ట్ అయిన జూడో అనేది క్రియేట్ అయిందంట. సో ఈ పుస్తకాలలో ఒకటైన బుక్ ఆఫ్ ఫిజియాలజీ నుంచే ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అయిందని కూడా చెప్తూ ఉంటారు. ఈ అన్నోన్ మ్యాన్ యొక్క సంఖ్య అనేది 9 అయినప్పటికీ కూడా వాళ్ళలో ఏ ఒక్కరు కూడా ప్రపంచంతో అసలు ఎప్పుడూ కాంటాక్ట్లో లేరు. అండ్ వాళ్ళకి ఎప్పుడు కూడా గొడవలు జరగవు. వాళ్ళు చాలా కామ్గా ఉంటారు, చాలా సీక్రెట్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని ఊహాగానాల ప్రకారం అయితే ఆ 9 మంది ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతాలకి స్ప్రెడ్ అయిపోయారని, కేవలం ఇండియాలో ఒకరు మాత్రమే ఉన్నారని, మిగతా వాళ్ళందరూ కూడా మిగతా దేశాలలో వేరు వేరు ప్రాంతాలలో ఉన్నారని, వాళ్ళందరూ కూడా అక్కడి నుంచే భారతదేశాన్ని ఇప్పటికీ కూడా కాపాడుతూ వస్తున్నారని, వాళ్ళ తర్వాత వాళ్ళ వారసులకి వాళ్ళ బాధ్యతలను అప్పగించారని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. 10వ శతాబ్దానికి చెందిన పోప్ సిల్వెస్టర్ II, విక్రమ్ సారాభాయ్ వీళ్ళిద్దరూ కూడా ఆ 9 మందిలో ఇద్దరేమో అన్న ఒక అనుమానం అయితే అప్పట్లో చాలా వరకు కలిగింది. కానీ అది నిజమా కాదా అన్నది అయితే మాత్రం ఎవరికీ కూడా పూర్తిగా తెలియదు. ద కర్స్డ్ విలేజ్ ఆఫ్ కుల్దారా. దాదాపుగా 500 సంవత్సరాల పాటు ఈ విలేజ్ ఆఫ్ కుల్దారా అనేది చాలా మంచి రోజుల్ని చూసింది. సుమారుగా 1500 మందికి పైగా అక్కడ నివసించేవారు. కానీ ఒక్క రాత్రిలో వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి కనుమరుగైపోయారు. వాళ్ళందరూ చనిపోలేదు, వాళ్ళని ఎవరో ఎత్తుకెళ్ళిపోలేదు. వాళ్ళందరూ కూడా జస్ట్ ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ ప్రాంతాన్ని సడన్గా వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటనేది అయితే ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు. కొంతమంది చెప్పేది ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది రూలర్స్ విపరీతంగా ట్యాక్సులను విధించడంతో ఆ ట్యాక్సులను కట్టలేక అక్కడ నుంచి వెళ్ళిపోయారంటారు. అండ్ మరికొంతమంది చెప్పేది ఏంటంటే ఆ ప్రాంతంలో 2 ప్రేమికులు ఉన్నారని, ఆ ప్రేమికురాలి యొక్క తండ్రి ఆ ప్రాంతపు పెద్ద అని, అతనికి ఆ ప్రేమ అంటే ఇష్టం లేదని, సో ఎలాగైనా సరే ఆ పెళ్లిని ఆపాలన్న ఉద్దేశంతో ఆ పెళ్లి కనుక జరిగినట్టయితే చాలా పెద్ద ఎత్తున ట్యాక్సులు కట్టాల్సి ఉంటుందని చెప్పి అందరినీ బెదిరించడంతో ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెబుతూ ఉంటారు. కారణం ఏదైతేనేమి అలా ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయిన విలేజర్స్ ఒక్కరు కూడా మళ్ళీ తిరిగి రాలేదు. అండ్ కొంతమంది యొక్క నమ్మకం ఏంటంటే వాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతాన్ని శపించారని, సో ఎవరైనా ఆ ప్రాంతంలో మళ్ళీ నివసించడానికి ట్రై చేసినట్టయితే వాళ్ళందరూ కూడా చనిపోతారని నమ్మడం మొదలుపెట్టారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఈ విషయాన్ని గురించి అసలు పట్టించుకోకుండా ఆ ప్రాంతంలో ఉండడానికి ట్రై చేశారని, వాళ్ళందరూ కూడా చాలా దారుణమైన చావుని చవిచూశారని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. సో అందుకని ఇప్పటికీ కూడా ఎవరు ఆ ప్రాంతంలో స్టే చేయడానికైతే ఇష్టపడరు, జస్ట్ విజిట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఆ ప్రాంతాన్ని స్టడీ చేసిన కొంతమంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ కూడా అక్కడ కొన్ని స్ట్రేంజ్ ఈవెంట్స్ అయితే జరుగుతున్నట్టుగా అనిపించిందంట. సో ఆబ్వియస్లీ ఏదో ఒకటి అయితే ఉంది ఆ విలేజ్లో, కానీ అది ఏంటనేది తెలియదు, దాని వెనక కారణం ఏంటనేది కూడా తెలియదు. ద మ్యాగ్నెటిక్ హిల్ ఆఫ్ లడాక్. లడాక్ అనేది హిమాలయాలకి చాలా దగ్గరగా ఉంటుంది. అయితే ఈ లడాక్లో ఒక కొండ ఉంటుంది. ఆ కొండ చాలా వింతగా ఉంటుంది. దీన్ని మ్యాగ్నెటిక్ హిల్ ఆఫ్ లడాక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోడ్డు యొక్క కింద భాగంలో మీరు ఏదైనా ఒక కార్ని కనుక పార్క్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆ కారు కొండ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ మీరు జస్ట్ న్యూట్రల్లో వదిలేస్తే సరిపోతుంది. అండ్ అలాగ వెళుతున్న కారు కొంచెం స్పీడ్లో కూడా వెళ్ళదు, గంటకి 20 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందంట. సో నిజంగా చాలా అద్భుతమైన విషయమనే చెప్పాలి. శాస్త్రవేత్తలు కావచ్చు, ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఎందుకు ఇలా జరుగుతుందనే దానికి జవాబు అయితే ఎన్నో ఏళ్ల పాటు చెప్పలేకపోయారు. అండ్ ఈ ఫెనోమెనాన్ని హిమాలయన్ వండర్ అని కూడా చాలామంది పిలిచారు. అండ్ ఈ హిమాలయన్ వండర్ని చూడడానికి ఎంతోమంది ఆ ప్రాంతాన్ని విజిట్ చేసేవాళ్ళు కూడా. కారు లేకపోయిన వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఎవరిదైనా కారు అక్కడ పెట్టి అది పైకి వెళ్తుంటే చూసి వీడియోస్ తీసుకునేవారు. అయితే ఆ తర్వాత కాలక్రమేణా దీని మీద స్టడీస్ అనేవి చేస్తున్న టైంలో ఒక విషయం అయితే బయటపడింది. అదేంటి అంటే ఇది నిజంగా మ్యాగ్నెటిక్ హిల్ ఏమీ కాదు, ఇది మిస్టీరియస్ కొండ అసలే కాదు. ఇది జస్ట్ ఆప్టికల్ ఇల్యూషన్ని క్రియేట్ చేస్తున్న ఒక కొండ. ఈ ప్రాంతంలో ఉన్న జియోగ్రఫీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ సముద్ర మట్టానికి చాలా ఎత్తైన ప్రాంతంలో ఉండడం వల్ల ఈ కొండ మనకి డౌన్లోనే ఉన్నప్పటికీ కూడా మనకి అప్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికైతే ఈ కొండ డౌన్లో ఉంది. సో అందువల్లనే మన న్యూట్రల్లో పెట్టి వదిలేసిన కార్లు అనేవి గంటకి 20 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటూ
అందుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనం ఏమనుకుంటామంటే అవి పైకి వెళ్తున్నాయి అనుకుంటాం, కానీ నిజానికైతే వెళ్తోంది కిందకి అని చెప్తుంటారు. కానీ ఇప్పటికీ కూడా ఈ ప్రాంతంలో నిజంగానే కార్లు కొండ పైకే వెళ్తూ ఉంటాయని నమ్మే వాళ్ళ సంఖ్య అయితే లేకపోలేదు. ఇప్పటికీ కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు, ఎవరి నమ్మకం వాళ్ళది కదా. ద ఇమ్మోర్టల్ బీయింగ్స్ ఆఫ్ హిమాలయస్. ఎన్నో మైథాలజీస్లో మనం కొంతమంది మనుషుల గురించి విన్నాం. వాళ్ళు ఏంటంటే భగవంతుడిని విపరీతంగా ప్రార్థిస్తూ ఉంటారు అండ్ అమరత్వాన్ని సాధిస్తూ ఉంటారు. కోర్స్ మంచు కొండల్లో ఎంతోమంది ఇప్పటికీ కూడా భగవంతుడిని ధ్యానిస్తూ గడుపుతూ ఉన్నారు ఆ హిమాలయాల ప్రాంతంలో. అయితే ఆ ప్రాంతంలో నివసిస్తున్న కొంతమంది అమరత్వాన్ని ఇప్పటికే సాధించారని ఎంతోమంది నమ్ముతూ ఉంటారు. అండ్ కొన్ని కథల ప్రకారం ఒక పురాతన కాలమైన సోల్ సెర్చింగ్ మెథడ్ అనేది ఉందంట. దాని పేరు జ్ఞాన్ గంజ్. ఇది ఇండియాలో మరియు టిబెట్లో వాడే ఒక మెథడ్ అంట. ఈ మెథడ్ని ఉపయోగించి మనుషులు ఎవరికి కనిపించకుండా దాక్కోవచ్చంట. అండ్ అంతేకాకుండా అమరత్వాన్ని కూడా సాధించవచ్చంట. శాటిలైట్లు కావచ్చు, మ్యాపింగ్ టెక్నిక్స్ కావచ్చు, ఇవేవి కూడా మనల్ని చేరుకోలేమని చెప్తున్నారు ఈ మెథడ్ని కనుక మనం ఉపయోగించినట్టయితే. బట్ అది నిజమా కాదా అన్నదైతే ఎవరికి తెలియదు. కానీ మన దేశంలో అయితే ఆల్రెడీ కొంతమంది అమరత్వాన్ని సాధించేశారని, వాళ్ళలో ఎంతోమంది సాధువులు మరియు మహాత్ములు ఉన్నారని, వాళ్ళందరూ కూడా హిమాలయాల ప్రాంతంలోనే నివసిస్తున్నారని, వాళ్ళకి అపారమైన జ్ఞానం ఉందని, ఆ జ్ఞానం అంతా కూడా వాళ్ళు ఒక మిస్టీరియస్ ప్లేస్ని విజిట్ చేసినప్పుడు వాళ్ళకి దక్కిందని, ఆ మిస్టీరియస్ ప్లేస్ బహుశా శంబల నగరం కూడా అయి ఉండొచ్చని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారు. బట్ ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరు కూడా పూర్తిగా ఆధారాలతో రుజువు చేయలేకపోయారు. ఎందుకంటే నమ్మకాల మీదే ఆధారపడి ఉన్న తీరే ఇది. నిజానిజాలైతే ఇంకా నిర్ధారణ కాలేదు. అండ్ అంతేకాకుండా అసలు అమరత్వాన్ని సాధించిన వాళ్ళు ఉన్నారా లేదా అనే విషయం కూడా మనకి ఇప్పటివరకు తెలియదు. ద బూత్ బిల్లీ. ది బూత్ బిల్లీ అలియాస్ గోస్ట్ క్యాట్. ఇది ఒక మిస్టీరియస్ మాన్స్టర్. ఇది ఇండియాలోని కొన్ని ప్రాంతాలలోని చాలామంది మనుషుల్ని భయపెట్టింది. మరీ ముఖ్యంగా పుణేలోని ఒక ప్రాంతంలో అయితే ఎంతో మందిని భయపెట్టిందనే చెప్పాలి. ఇది ఒక వింతైన క్రియేచర్. ఇది చూడడానికి క్యాట్ లాగా, డాగ్ లాగా, మాంగూస్ లాగా కనిపిస్తూ ఉంటుందంట. ఇది ఎక్కువగా రాత్రిపూట ఆ ప్రాంతంలో ఉన్న కోళ్ల ఫారంల మీద, ఆ ప్రాంతంలో ఉన్న పశువుల కొట్టాల మీద దాడి చేసి అందులో ఉన్న జంతువులని, కోళ్ళని అన్నిటినీ కూడా చంపి తినేసేదంట. అండ్ అంతేకాకుండా అక్కడ నివసించే వాళ్ళందరినీ కూడా భయపెట్టేదంట. ఒక ఐ విట్నెస్ చెప్పింది ఏంటంటే అది చూడడానికి ఏదో ఒక వింత క్రియేచర్ లాగా ఉంది. దాని యొక్క తోక అనేది చాలా పెద్దగా ఉంది. దాని కలర్ మొత్తం బ్లాక్గా ఉంది. దాని యొక్క ఫేస్ ఏమో డాగ్లా ఉంది. దాని యొక్క బ్యాక్ ఏమో మాంగూస్లా ఉందని చెప్పాడు. అండ్ అంతేకాకుండా అది ఎక్కువ డిస్టెన్స్ జంప్ చేయగలుగుతుందంట, అంటే లాంగ్ జంప్స్ చేయగలుగుతుందంట. అండ్ అంతేకాకుండా ఎవరైనా దాన్ని పట్టుకోవడానికి వచ్చినట్టయితే చాలా వేగంగా ఒకే ఒక గెంతులో చెట్టు యొక్క పైభాగానికి చేరుకుంటుందంట. సో అందువల్ల దాన్ని పట్టుకోవడం కూడా చాలా కష్టమైపోతుందని ఆయన అయితే చెప్పడం జరిగింది. అండ్ దీన్ని చూసిన మరొక వ్యక్తి చెప్పింది ఏంటంటే చూడడానికి పెద్దగా ఉంది అండ్ చాలా ఫెరోషియస్గా ఉంది. నిజానికి చెప్పాలంటే లయన్ కంటే చిన్నదే, కానీ హైనా కంటే పెద్దది అని చెప్పాడు ఆయన. కొంతమంది చెప్పేది ఏంటంటే ఇది కేవలం అపోహ మాత్రమే అని, అసలు బూత్ బిల్లీ అనేది రియల్ లైఫ్లో లేదని చెబుతూ ఉంటారు. కానీ దీన్ని రియల్గా చూసిన వాళ్ళు మాత్రం మేము దీన్ని రియల్గానే చూసామని చెబుతూ ఉంటారు. ఏది నిజమన్నదైతే ఇప్పటికీ కూడా పూర్తిగా తెలియదు. అండ్ దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా రీసెర్చ్లు అనేవి జరుగుతూ ఉన్నాయి, కానీ దానికి సంబంధించిన సరైన జవాబు అయితే దొరకట్లేదు. కోంకాలా పాస్, లడాక్. లడాక్లో ఉన్న మరొక మిస్టీరియస్ ప్రాంతం ఇది. ఇది హిమాలయాలలో ఉండడం మాత్రమే కాదు, ఇది మరొక ప్రాంతంలో కూడా ఉంది. అది ఎక్కడో తెలుసా? ఇండియాకి మరియు చైనాకి మధ్యలో ఒక సరిహద్దు వివాదం అనేది జరుగుతూ ఉంది కదా, ఆ సరిహద్దు వివాదం దగ్గరే ఉంది ఇది. అండ్ అంతేకాకుండా ఈ ప్రాంతం కూడా ఆ గొడవలకి ఒక కారణం ఒకప్పుడైతే. ప్రస్తుతానికి అది నో మ్యాన్స్ ల్యాండ్. ఇరు దేశాల సైనికులు కూడా ఆ ప్రాంతాన్ని రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. బట్ ఎవరు కూడా ఆ ప్రాంతంలో పాట్రోలింగ్ చేయరు, ఎవరు కూడా ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేయడానికి అయితే ట్రై చేయరు. ఎందుకంటే కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతంలో యూఎఫ్ఓస్ అనేవి తిరుగుతున్నాయని, అండ్ యూఎఫ్ఓస్ కోసం ఇక్కడ ఒక అండర్ గ్రౌండ్ బేస్ కూడా ఉందని. సో ఎవరైనా ఆ ప్రాంతానికి వెళ్ళినట్టయితే వాళ్ళని ఆ యూఎఫ్ఓస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా చంపేస్తూ ఉంటారని కూడా చెబుతూ ఉంటారు. ఈ కోంకాలా పాస్ అనేది చాలా పెద్దది. అండ్ అంతేకాకుండా ఇక్కడ చాలాసార్లు యూఎఫ్ఓస్ కనిపించినట్టుగా ఎంతోమంది రిపోర్ట్స్ అయితే చేయడం జరిగింది. బట్ అది నిజమో కాదో తెలియదు, కానీ కొంతమంది కొన్ని ఫొటోస్ అయితే రిలీజ్ చేశారు దీనికి సంబంధించి. బట్ అవి మాత్రం చాలా మిస్టీరియస్గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏదో ఒక వింతైన ఆపరేషన్స్ అయితే జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ అది ఏంటనేది అయితే మనకు తెలియదు. అప్పుడప్పుడు కొంతమంది ట్రావెలర్స్ పర్మిషన్స్ తీసుకొని మాత్రమే ఈ ప్రాంతానికి వెళ్ళగలుగుతూ ఉంటారు. అండ్ అది కూడా చాలా కష్టమైన రిస్కీ ప్రాసెస్. దీనికంటే కేదార్నాథ్ శివలింగాన్ని చేరుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పాలి. కానీ ఇది మాత్రం చాలా కష్టం మనం చేరుకోవడం. ఎందుకంటే చైనీస్ మరియు ఇండియన్ గవర్నమెంట్స్ ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని రెగ్యులర్గా వాచ్ చేస్తుంటారు. సో మనం ఇండియన్స్ అని తెలిస్తే చైనా వాళ్ళు పట్టుకుంటారు, చైనీస్ అని తెలిస్తే మన వాళ్ళు పట్టుకుంటారు. సో రెండు రకాలుగాను కూడా ఈ ప్రాంతానికి వెళ్ళడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. అయితే రీసెంట్గా గూగుల్ ఎర్త్ ద్వారా ఈ ప్రాంతంలో కొన్ని అండర్ గ్రౌండ్ ఎంట్రన్సెస్ అనేవి ఉన్నట్టుగా అబ్జర్వ్ చేశారు. అండ్ అవి ఎలా ఉన్నాయంటే ఏవో మిలిటరీ ఫెసిలిటీస్ వాళ్ళు ఆ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ ఎంట్రన్స్లు నిర్మించినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ మరికొందరు మాత్రం అది యూఎఫ్ఓస్ యొక్క అండర్ గ్రౌండ్ బేస్ అని అంటూ ఉన్నారు. ఏమో మరి ఏది నిజమన్నదైతే ఇప్పటికీ పూర్తిగా తెలియలేదు.
ది ఆలయ గోస్ట్ లైట్స్. ఒకవేళ మీరు బెంగాల్ గనక ట్రావెల్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా ఈ ఆలయ గోస్ట్ లైట్స్ అనేవి కనిపించే అవకాశం ఉంది. ఇవి చాలా మిస్టీరియస్ లైట్స్. ఈవెన్ వీటికి దెయ్యాలతో కూడా కనెక్షన్ ఉన్నదని చెబుతూ ఉంటారు. ఈ ఆలయ గోస్ట్ లైట్స్ని విల్ ఓ ద విస్ప్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి గాల్లోకి ఎగురుతూ ఉంటాయి, మెరుస్తున్న ఆర్బిట్స్లా అనిపిస్తూ ఉంటాయి. అలా గాలిలో కొంతసేపటి వరకు ఎగిరిన తర్వాత కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాయి, ఆ తర్వాత కనుమరుగైపోతాయి. అక్కడ దగ్గరలో నివసించే ప్రజలు చెప్పేది ఏంటంటే ఆ ప్రాంతంలో కొంతమంది చేపలు పట్టుకునే వాళ్ళు చనిపోయారని, అది కూడా ఒక పొరపాటు కారణంగా చనిపోయారని. సో అలాగా చనిపోయిన వాళ్ళందరి యొక్క ఆత్మలు అక్కడే తిరుగుతున్నాయని, ఆ ఆత్మలే ఇలాగా లైట్స్ రూపంలో మనకు కనిపిస్తూ ఉన్నాయని, వాళ్ళు పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారని కానీ కుదరట్లేదని చెబుతూ ఉంటారు. అండ్ మరికొందరు చెప్పేది ఏంటంటే అంతేమీ లేదని, ఆ ప్రాంతంలో ఒక ఆర్గానిక్ మ్యాటర్ అనేది చాలా ఎక్కువగా ఉందని, ఆ ప్రాంతంలో గ్యాసెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని. సో ఆ ఆర్గానిక్ మ్యాటర్ గ్యాసెస్తో కలిసి అలా డికే అవుతూ వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా సర్ఫేస్ మీదకి చేరుకొని ఆ తర్వాత గాలిలోకి ఎగురుతున్నప్పుడు ఆక్సిజన్తో కాంటాక్ట్ అయినప్పుడు ఆక్సిడేషన్ మరియు అయనైజేషన్ ఎఫెక్ట్స్ కారణంగా అలాగా గ్లో అవుతూ ఉందని, దాంట్లో ఉన్న ఫోటాన్స్ అన్నీ కూడా అలా మెరుస్తూ ఉంటాయని, దాని కారణంగానే మనకు అలా మెరుస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి తప్ప దీని వెనక అసలు ఎటువంటి క్రీపీ ఫెనామినా లేదని చెబుతూ ఉంటారు. బట్ ఇప్పటికీ కూడా ఈ ఆలయ గోస్ట్ లైట్స్ని, దెయ్యపు లైట్స్ అని నమ్మే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వీటిని చూడడానికి ఇప్పటికీ కూడా ఆ ప్రాంతానికి ఎంతోమంది వెళ్తూ ఉంటారు. సో ఓకే గైస్, చూశారు కదా, ఇవి ఇండియాలో ఉన్న 10 మిస్టీరియస్ మిస్టరీస్. వీటిలో మీకు ఏది బాగా మిస్టీరియస్గా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.